ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, దేవుని వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆమెన్. దేవుని వాక్యము అనగా దేవుని మాటలు, పరిశుద్ధమైన మాటలు, కల్మషము లేని మాటలు, ప్రేమ, సంతోషము, సమాధానము కలిగిన మాటలు. కాబట్టి దేవుని వాక్యము ఎవడైతే వింటాడో, దేవుని వాక్యమును బట్టి పరిశుద్ధముగా జీవిస్తాడో వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణమాయెను. దేవుని ప్రేమ ఎలాంటిది? దేవుని ప్రేమ నీ నా కోసరము మరణించిన ప్రేమ. నీ యొక్క పాపక్షమాపణ నిమిత్తము, నా యొక్క పాపక్షమాపణ నిమిత్తము మరణించి మనలను బ్రతికించిన ప్రేమ. ఇటు ప్రేమ మనలో పరిపూర్ణము అవ్వాలంటే దేవుని వాక్యమును మనము గైకొని ఎడల దేవుని ప్రేమ మనలో నిజముగా పరిపూర్ణమాయను. దేవుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో అలాంటి ప్రేమను మనము కలిగి ఉంటాము. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును మనము వినాలి, దానిని పాటించాలి. దేవుని వాక్యమునకు అనుకూలముగా మనము జీవించినట్లయితే దేవుని ప్రేమ మనలో నిజముగా పరిపూర్ణమై ఉన్నది. కనుక ఇట్టి ప్రేమను మనము కలిగి ఉండాలి. దేవుని ప్రేమ ఎలాంటిది మనము పరీక్షించినట్లయితే దేవుని ప్రేమ పరిశుద్ధమైనది. నీ నా కోసరము సమస్తము చేయగల ప్రేమ. ఇటు ప్రేమను మనము కలిగి ఉండాలని దేవుని వాక్యమును మనము గైకొని నిజమైనటువంటి ప్రేమ మనలో పరిపూర్ణము చేసుకోవాలని దేవుని పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పగ, కలహమునే, గొడవలనే రేపును గాని ప్రేమ దోషములన్నిటినీ కప్పును. దేవుని ప్రేమ ఎలాంటిది అని నీవు పరీక్ష చేసినట్లయితే, పాపములో ఉన్నప్పుడు, వ్యభిచరించినప్పుడు, విగ్రహారాధనలో ఉన్నప్పుడు, లోక సంబంధమైన బురదలో నీవు నేను పొర్లుచున్నప్పుడు, నా ప్రజలు మరణానికి పాత్రులై ఉన్నారు, నరకానికి పాత్రులై ఉన్నారు అని చెప్పి దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచి ఉన్నాడు. నీవు నేను నశించిపోవుట తనకిష్టము లేదు. కనుక నా బదులుగా కల్వరి సిల్వలో తన యవ్వన రక్తమును కార్చి మోయలేని భారము నీ నా కోసరము మోసి మనలను బ్రతికించిన దేవుడు. ఈయనే కనుక తన ప్రేమను మన ఎడల చూపకపోతే మనము ఎప్పుడో దోషముల చేత, పాపముల చేత మరణించే వారము, నరకానికి పాత్రులము అయ్యే వారము. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఇతరుల ఎడల, మన తోటి వారి ఎడల పగను పెంచుకొనుట కంటే ప్రేమ కలిగి ఉండుట మేలు. ఎందుకంటే దేవుని ప్రేమ మన దోషములన్నిటినీ ఏ విధముగా అయితే కప్పి ఉన్నదో ఆ విధముగా మన దోషములను దేవుని ప్రేమ చేత కప్పి ఉన్నటువంటి దేవుడే మన యొక్క ప్రతి విధమైనటువంటి అపవిత్రతను, కలహములను దూరపరిచి తన ప్రేమ చేత మనలను బంధించిన దేవుడు. కనుక పగను, ప్రతీకారములను దూరము చేసుకొని ప్రేమ దోషములన్నిటినీ కప్పును. కనుక ప్రేమ కలిగి ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను తనకు స్వకీయ జనముగా చేసుకొని ఉన్నాడు. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకంటే నీవు దేవుని వాక్యమును గైకొని ఉన్నావు. కనుక దేవుని ప్రేమ నీలో పరిపూర్ణమాయెను. కనుక
నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని ఉన్నాడు. నీలో నుండి పగను ద్వేషమును దూరపరుచుకొని దేవుని ప్రేమ నీవు కలిగి ఉన్నావు కనుక నీ దోషములన్నిటినీ ఆయన కప్పివేసి నిన్ను స్వకీయ జనముగా చేసుకొని ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరులారా, స్వకీయ జనము అనగా నిన్ను తనను పోలి ఏర్పరచుకొని ఉన్నాడు. నీవు దేవుని పోలి జీవిస్తూ ఉన్నావు కనుక, నీవు దేవుని మాట అంగీకరించి ఉన్నావు కనుక, దేవుని వాక్యమును నీ హృదయములో దాచుకొని దేవుని వాక్యానుసారముగా నీవు నడుచుకొని ఉన్నావు కనుక, తన సొంత జనముగా, తన కుమార్తెగా, కుమారునిగా నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనము ఉండినప్పుడు మనకి ఏదియూ కూడా తక్కువ కాదు. ఎందుకంటే ఈయన లోకరక్షకుడు, దేవుడు, సర్వమును సృష్టించిన సృష్టికర్త, సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు మనతో ఉండగా, తన స్వకీయ జనముగా మనలను చేసుకొని ఉండగా మనకు పరలోకమే నిశ్చయము. కనుక పరలోక రాజ్యములో మనము ఆ బంగారు వీధులలో మనము దేవుని జనాంగముగా ఉండినప్పుడు మనకేమీయో తక్కువ కాదు, మనకింకా ఏదియో అక్కరలేదు. కనుక నా ప్రియమైన సహోదరులారా, తనకు స్వకీయ జనముగా నిన్ను నన్ను ఏర్పరచుకొని దేవుడు ఉన్నత స్థలములపైకి ఎక్కించిన దేవుడు, పరలోక రాజ్యమునిచ్చిన దేవుడు. ఆమెన్.